హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ PS04 మోటో వ్లాగ్. ఈరోజు అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ కేదార్నాథ్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. అంటే బయటే ఉన్నాం, ఇంకా ట్రెక్కింగ్ చేయలేదు, స్టార్ట్ చేయలేదు. ట్రెక్కింగ్ మొత్తం కిतना కిలోమీటర్? 20 కిలోమీటర్లు అంట ఇక్కడ నుంచి. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. మన లగేజ్ కూడా ఇక్కడైతే పెట్టేసుకున్నాం. ఈ భయేది అనమాట హోటల్. ఇదే అనమాట అన్న వాళ్ళే అనమాట. ఇది పార్కింగ్ ఇక్కడ ఉంది. పార్కింగ్ తీసుకున్న తర్వాత అయితే మేమైతే లగేజ్ ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేము ట్రావెల్ చేస్తున్నాం, అంటే బై ట్రెక్కింగ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఉంది. మధ్యలో ఏమైనా తినేసి అయితే మనం ట్రెక్కింగ్ చేద్దాం. మీరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే ఓకే, మనమైతే ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక మనోళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ బ్రో. చూడండి, ఇవన్నీ వెహికల్సే, 2 వీలర్స్. మనం ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. ఇక చలో ఇటు వెయిట్. చూడండి, ఇప్పుడే మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం. ఇక్కడైతే షాప్ దగ్గర ఆగినాం. ఇది తీసుకుందాం. చూడండి, ఇవి బుర్రపడకుండా ఏమంటారు వీటిని, బురదపడకోకుండా రెయిన్ కవర్ అనమాట. ఇవి మనలు కూడా తీసుకున్నారు ఈ షాప్లో. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే ట్రెక్ స్టార్ట్ చేయబోతున్నాం. దారి మధ్యలో అయితే కలుసుకుందాం మళ్ళీ. మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాం మేము ఇప్పుడే అనమాట. ఫస్ట్ ఎక్కడం స్టార్టింగ్లో ఉన్నాం. కింద నుంచి గౌరీకొండకి రావడానికి మేమైతే జీప్ ఎక్కాం. ఆ జీప్కి పర్సన్కి అయితే 50 రూపీస్ తీసుకున్నారు. చూడండి, ఇప్పుడు నైట్ ఎందుకు ట్రెక్ చేస్తున్నామంటే, నైట్ ట్రెక్ చేసి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్తే బాగుంటుందని ఇప్పుడే ట్రెక్ చేస్తున్నాం మేము. టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 11 అవుతుంది. 11కి మేము ట్రెక్ చేస్తున్నాము. అంటే 10:30కి మేము స్టార్ట్ చేసినాం. చూడండి ఒక్కసారి. గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నైట్ అయితే 2 అవుతుంది అనుకుంటా. నడుచుకుంటూ వచ్చినాం. ఫుల్గా నిద్ర వస్తుంటే చూడండి, ఇక్కడ ఒక హోటల్ ఉంటే ఇక్కడ హోటల్ దగ్గర అయితే మేము పడుకున్నాం. చూడండి రోడ్లు ఎలా ఉన్నాయి. ఊరి అమ్మ, ఈ రూమ్ దగ్గర అయితే పడుకున్నా. పర్సన్కి అయితే 200 రూపీస్. ఈ గుర్రానికి ఇదే ఇక్కడ నుంచి 2500 ఛార్జ్ అవుతుంది. చూడండి వాళ్ళు ఎట్లా కొడుతున్నారు బాబు. రోడ్లు చూడండి ఎంత చండాలంగా ఉన్నాయో. ఇప్పుడైతే మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి అయితే 6 కిలోమీటర్లు ఉంది. ఇంకా ఫుల్ చలి పెడుతుంది, దారుణంగా ఉంది. మళ్ళీ మనం దారి మధ్యలో కలుసుకుందాం. గైస్, మేము నిన్న 10:30కి స్టార్ట్ చేసినాం ట్రెక్కింగ్. ఒక 3 అవర్స్ తర్వాత పడుకున్నాం మంచిగా. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో 10 కిలోమీటర్స్ ఉందంట. మేము వెళ్తున్నా కొద్దీ వస్తూ ఉంది. అమ్మ, ఇప్పుడు టైం అయితే 7:15 అవుతుంది కరెక్ట్గా. మేము వెళ్ళేసరికి ఈజీగా ఒక 3-4 గంటలు అయితే పట్టుద్ది. ఫుల్ చలి పెడుతుంది ఇక్కడ. కానీ ఇక్కడ చూడండి, హెలికాప్టర్స్ నిమిషానికి ఒకటి పోతుంది. ఒకటి పోతుంది, ఒకటి వస్తుంది. ఇంకొక మనోళ్ళు అయితే ఒక 2 గోడా ఎక్కారనమాట. 2000 అంట ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లకి. వాళ్ళైతే అవతల నుంచి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మేమిద్దరం అయితే ఇలా బై వాక్లో వెళ్తున్నాం. చూడండి ఫ్రంట్ సైడ్ లొకేషన్, హెలికాప్టర్స్ చూడండి.
వాటర్ బాటిల్ చూడండి, వాటర్ బాటిల్ మేము వచ్చేటప్పుడు 50 రూపాయలు అన్నాడు, తీసుకున్నాం. పైకి వచ్చిన తర్వాత ఈ వాటర్ బాటిల్ 70 రూపాయలు అంట. ఆస్తులు అడుగుతున్నాడు, నిజంగా ఆస్తులు అయితే అడుగుతాడు. ఇప్పుడు మేము ఛాయ్ తాగాలనుకుంటున్నాం, ఛాయ్కి ఇంకేం అడుగుతాడో. చిన్న ఛాయ్ బ్రేక్ కోసం ఆగినాం, ఛాయ్ తీసుకున్నాం. ఒక్క ఛాయ్ వచ్చేసి 30 రూపాయలు. కానీ ఛాయ్ ఎలా ఉందో తెలుసా? ఒకసారి మనం అడుగుదాం. ఎలా ఉంది బ్రో ఛాయ్ అని చెప్పి వేడి నీళ్ళు పోసిచ్చిండు ఇలా. నిజంగా వేడి నీళ్ళే, స్టవ్లో వేడి నీళ్ళు కాగబెట్టి ఇచ్చినట్టే ఉంది. ఏదో అందులో కొద్దిగా చక్కెర వేసి ఇచ్చినట్టుంది. అది కొద్దిగా పాల ఫ్లేవరే రావట్లేదు అసలు. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి నడుచుకుంటూ, మనమైతే అక్కడి నుంచి వచ్చాము. ఆ వేలో నడుచుకుంటూ మళ్ళీ ఈ వేలో నుంచి మళ్ళీ మనం పైకి ఎక్కడికో వెళ్ళిపోవాలి. పైకి చూడండి వాటర్. కాళ్ళు అయితే జిమ్ 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 అంటున్నాయి. హర హర మహాదేవ్. మేము ఇక్కడ లెమన్ సోడా కోసం ఆగాము. ఒక్కటి వచ్చేసి 40 రూపాయలు అంట. ఆకలి అవుతుంది ఫుల్గా. మధ్యలో ఏమన్నా తిందాం అనుకుంటున్నాం. దారి మధ్యలో హోటల్స్ కూడా ఉన్నాయి, ముందైతే తినాలా. చూడండి వాటర్ ఫాల్స్, ఆ గ్లేషియర్స్ నుంచి కరిగి వచ్చే వాటర్ అంట ఇవే. చూడండి కొండలు ఎంత పెద్దగా ఉన్నాయో. అసలు ఇంత పెద్ద కొండలు ఎట్లా తయారైనాయో. ఇవన్నీ షాపులే. బాగుంది. మొత్తం గరం గరం ఉంది. సార్ రోడ్డు చూడండి ఎట్లుందో, ఎంత దారుణంగా ఉందో. అమ్మో, కేదార్నాథ్ ట్రెక్ అంటే మామూలుగా ఉంటుందా అండి మరి? ఊర్రి అమ్మ గుర్రం వస్తుంది పక్కనే. సైడ్ గోడ అమ్మా. నడిచి కాళ్ళు బొబ్బలు ఎక్కుతున్నాయి. చూడండి ఇంకా ఎంత దూరం నడవాలా మనం? పై వరకు నడవాలి. మనకు కనిపిస్తున్నాయి కదా గ్లేషియర్స్, అక్కడ వరకు నడవాలి మనం ఇప్పుడు. అమ్మ చూడండి, దూడ తీరిపోతుందిరా నాయన. నా లైఫ్లో లాంగెస్ట్ ట్రెక్కింగ్ అంటే ఈ కేదార్నాథే. మనం వచ్చిన రూట్ చూడండి ఒకసారి. అక్కడెక్కడో కింద నుంచి వచ్చినాం మనం. అంతా కిందికి వచ్చినాం, ఆ కిందికి వచ్చినాం. ఇక మంచి కొండలు. ఫ్లైట్ చూడండి, హెలికాప్టర్ చూడండి. హెలికాప్టర్ నిమిషానికి ఒకటి పోతుంది. చూడండి ఇక్కడ నుంచి కేదార్నాథ్ 6 కిలోమీటర్స్, బేస్ క్యాంప్ 4.5 కిలోమీటర్స్, షానీ క్యాంప్ 2 కిలోమీటర్లు అంట, బీచ్ లించోలి అంట 1 కిలోమీటర్. ఏంద్ర బాబు ఈ పేర్లు. మనం ఎక్కడి దాకా వెళ్ళాలో పై వరకు కనబడుతుంది కదా, పైన మంచు కొండల దగ్గరికి వెళ్ళాలా.
ఎన్ని టెంట్లే, అన్ని షాప్లు. మన ఊర్లలో జాతరలకు ఎట్లా వేస్తారు టెంట్లు, బుర్రలు అమ్మడుతారుగా, బుర్రలు బొమ్మలు గాజులు అమ్ముతారుగా, అలా అట్లా వేశారు టెంట్లు. హెలికాప్టర్లు చూడండి, వర్షం అమ్మటి 4 వర్షాలు. ఈ హెలికాప్టర్లో వచ్చిన వాళ్ళకి స్పెషల్ దర్శనం ఉందంట. ఇంకా ఒక్క 2 కిలోమీటర్లు, ఇంకొక 2 కిలోమీటర్లు అయితే మనం గుడి దగ్గరికి చేరుకుంటాం. ఐస్ చూడండి, ఐస్ చూడండి, ఐస్ 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 క్రీమ్, ఐస్ క్రీమ్ చూడండి. చూడండి ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది. 12 కాగానే ఇక్కడ వర్షం స్టార్ట్ అవుతుందంట. అదేంటో మరి. ఇంకొక 2 కిలోమీటర్లు అయితే ఉంది. మేమైతే వాళ్ళని వీళ్ళని అడుగుతుంటే కిలోమీటర్ ఉంది, 3 కిలోమీటర్లు ఉంది, 4 కిలోమీటర్లు ఉంది అంటున్నారు. మేము అక్కడ బోర్డు చూసాం, బోర్డు చూస్తే దాని మీద 2 కిలోమీటర్లు అని ఉంది. ఇంకా అమ్మా ఈ వర్షం కూడా, ఈ చినుకులు ఎంత చల్లగా ఉన్నాయంటే డీ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఐస్ గడ్డ ఉన్నట్టున్నాయి, అంత చల్లగా ఉన్నాయి. నువ్వు ఇక్కడికి అనమాట లాస్ట్ ఇక గుర్రాలు చూడండి. ఇప్పుడు జనాల్ని దింపేసి ఈ గుర్రాలు రెస్ట్ తీసుకుంటున్నాయి. పాపం కింద నుంచి 22 కిలోమీటర్లు మోసుకొని వచ్చినాయి పాపం. ఫైనల్గా కేదార్నాథ్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. చూడండి కనిపిస్తుంది, దగ్గరలో కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా లేదా కానీ మాకైతే పైన గోపురం కనిపిస్తుంది. ఇంకొక కిలోమీటర్ ఉంటుంది చూడండి. 12 అవర్స్ ఏంటి బ్రో, ఎక్కువే. నిన్న నైట్ 10:30కి బయలుదేరినాం. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? 1:30 అవుతుంది నియర్గా, అప్రాక్స్ 1:30 అవుతుంది. ట్రెక్ చేసుకుంటూ వచ్చినాం. ఇంతగా 2023లో మొత్తం మంచిగా ఉండేదంట, స్నోఫాల్ అయ్యేదంట. ఇప్పుడు అసలు ఏమీ లేదు చూడండి, మొత్తం ఏమీ లేదు. మొత్తం ఇంతకుముందు స్నోఫాల్ ఇక్కడి వరకు ఉండేదంట, మధ్యలో రోడ్డు సైడ్ స్నోఫాల్, మొత్తం స్నో ఉండేది, మొత్తం మంచు. ఇప్పుడు అసలు ఏమీ లేదు. ఎండ కొడుతుంది, కొద్దిసేపు ఎండ కొడుతుంది, కొద్దిసేపు వాన వస్తుంది, కొద్దిసేపు చలి పెడుతుంది. ఈ హెలికాప్టర్ చూస్తూ ఉంటే ఊకే ఎక్కాలనిపిస్తుంది. ఏది ఎక్కడా? చూడండి హెలికాప్టర్ క్రాష్ అయింది. చూడండి హెలికాప్టర్ వస్తుంది. దించేసి వెళ్ళిపోతుంది. ఎంత చలి పెట్టిందో తెలుసా? అసలు ఘోరంగా, అసలు ఇసిరి కొట్టింది. వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎక్కేవాళ్ళే. వీళ్ళందరూ ఈ కౌంటర్ ఉంది కదా, ఈ కౌంటర్లో టికెట్స్ ఇస్తారు. మీకు
మీకు టికెట్స్ లేకపోతే ఇక్కడైతే టికెట్స్ ఇస్తారు. మీకు ఒకవేళ కింద హరిద్వార్లో టికెట్ తీసుకుంటే ఇక్కడైతే స్కాన్ చేసుకొని మళ్ళీ ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ని తీసుకొని మళ్ళీ వెళ్ళి ముందు ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసి మళ్ళీ మనల్ని దర్శనానికి అయితే పంపిస్తారు. ఇప్పుడైతే మనం అక్కడికే వెళ్తున్నాం. బయట అయితే ఫుల్ వర్షం వస్తుంది చూడండి. ఉన్నట్టుండి సడన్గా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు క్రౌడ్ ఉన్నారు, వర్షం వస్తుందని ఈ షెల్టర్ కిందకి అయితే వచ్చారు. ఇది అయితే క్రాసింగ్ బ్రిడ్జి. చూడండి అన్ని క్యాంపింగ్లే మొత్తం క్యాంపింగ్. పైన ఇంకొక టెంపుల్ అయితే ఉన్నది అక్కడ, అది ఏం టెంపుల్ తెలియదు. గాయస్ మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఫైనల్లీ హర హర మహాదేవ్. ఫైనల్గా మనమైతే కేదార్నాథ్ అయితే వచ్చేసినాం. ఫైనల్లీ రీచ్ అయినాం కేదార్నాథ్. లోపలికి ఫుల్ వర్షంలో ట్రెక్ చేసుకుంటూ వచ్చేసినాం. మేమైతే రూమ్ తీసుకున్నాం ఇక్కడ. ఇప్పుడైతే రూమ్లోకి వెళ్తున్నాం. చూడండి పేరు మన వాళ్ళు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ లుక్. ఇప్పుడైతే స్నానం చేసినాం. ఫుల్ చలిగా ఉంది. ఇక్కడ హాట్ వాటర్ వచ్చేసి 200 రూపీస్ అంట. మేమైతే టెంట్ తీసుకున్నాం. ఈ టెంట్ అయితే పర్సన్కి 500 రూపీస్. అమ్మ కానీ ఇక్కడ చలి మాత్రానికి మామూలు లేదు, ఘోరం ఉంది చలి మాత్రానికి. మనవాడైతే చన్నీళ్ళతోనే స్నానం చేసిండు. అసలు ఏమనుకోవాలో నేనైతే. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం. మీకైతే దర్శనం దగ్గరికి వెళ్ళినాక టెంపుల్ వ్యూ అయితే చూపిస్తా. ఇది దర్శనంలో అన్నమాట. మనకి ఇక్కడ మనం టికెట్ తీసుకున్నప్పుడు టికెట్ మీద టైం ఉంటుంది. మనం ఏ టైంకి దర్శనం చేసుకోవాలో ఆ టికెట్ మీద టైం ఉంటుంది. దాని ప్రకారం కూడా వెళ్ళొచ్చు, ముందైనా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. చలి మాత్రానికి ఇరగ తీస్తుంది. ఒక్కసారి మీకు ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉన్నదో ఒక్కసారి చూపిస్తా చూడండి. 2 కేదార్నాథ్ 2 ఉంది. 2 టెంపరేచర్లో మనోడు చన్నీళ్ళతో స్నానం చేసిందంటే గ్రేట్ అస్సలే. బ్రో నువ్వు ఫేమస్ అయిపోతావు బ్రో. ఇక ఎవరినంటే ఇక అమ్మాయిలు అందరు ఫాలోవర్స్ అవుతారు. సరే మామూలు ఉంటుంది. ఇక ఒక ఇంటి వాడే అయిపోతాడు. హాట్ వాటర్ 5 లీటర్స్ 200 రూపీస్ అంట. నా నోట్లో నుంచి మాట కూడా రావట్లేదు ఇప్పుడు చలికి. ఏంట్రా బాబు ఈ దారుణం. ప్రతిదీ ఫుల్ కాస్ట్. ఇంకా ఇదే ఇంత కాస్ట్ ఉన్నాయంటే హెలికాప్టర్ ఎంత కాస్ట్ ఉంటుందో. చల్ల వాటర్ తాగి నా గొంతు అయితే పాడైపోయింది నిజంగా. అటో ఇటో స్నానం చేసేసి హెడ్ బాత్ చేసేసి టవల్ కూడా ఇవ్వట్లేదు వాడు. రూమ్లో టవల్ కూడా ఇవ్వట్లేదు. అన్నీ మనమే తెచ్చుకోవాలంట. 22 కిలోమీటర్ల కింద నుంచి పై వరకు ఎట్లా తెచ్చుకోవాలి? మనం తెచ్చుకునేటప్పుడు ఏమీ తెచ్చుకోలేదు. పైన ఉంటాయి అన్ని రూమ్స్లలో. రూమ్స్ తీసుకుంటే ఇస్తారు కదా టవలు, ఇక్కడ ఇవ్వట్లేదు. గైస్ చూడండి ఒక్కసారి.
ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయింది. ఫుల్ చలి పెడుతుంది. చూడండి దర్శనం అయిపోయింది టెంపుల్ బ్యాక్ సైడ్. చూడండి ఈ రాయి చూసారు కదా, ఈ వరదల వల్ల ఫుల్ పెద్ద పెద్ద వరదలు వచ్చాయన్నమాట. వరదలు వచ్చినప్పుడు ఈ రాయే టెంపుల్ని చాలా సేవ్ చేసింది. చూడండి ఈ రాయిని కూడా దేవుళ్ళకి భావిస్తారు ఇక్కడ. ఈ రాయి బ్యాక్ సైడ్ రావడం వల్ల వాటర్ ఇటు నుంచి ఇటుపోయినాయి, అటు నుంచి అడిపోయినాయి. సో టెంపుల్ సేవ్ అయింది అనమాట. చూడండి ఇలా సేవ్ చేసుకోవడం వల్ల శివుడే టెంపుల్ని సేవ్ చేసుకున్నాడని అంటారు చాలామంది. ఓం నమ శివాయ. చూడండి మామూలు చలి పెట్టట్లేదు ఇక్కడ, ఘోరంగా పెడుతుంది. ఇప్పుడైతే మనం రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ మార్నింగ్ ఒక్కసారి వచ్చేసి మళ్ళీ కిందికి వెళ్ళిపోదాం. గైస్ నిన్న నైట్ అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది మాకు. మళ్ళా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇప్పుడైతే మళ్ళీ టెంపుల్ని చూడడానికి వెళ్తున్నాం. దర్శనానికి అయితే 4-5 గంటలు పడుతుందని మేము మళ్ళీ టెంపుల్ని చూసి ఫొటోస్ దిగి మళ్ళా భైరవనాథుడి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. పైన ఉంటుంది భైరవనాథుడిది. చూడండి ఒకసారి టెంపుల్ మళ్ళీ మార్నింగ్ వ్యూ. గైస్ ఇప్పుడే మేము కేదార్నాథ్ టెంపుల్ దర్శనం చేసుకొని అంటే దర్శనం అంటే మళ్ళీ చూసుకొని టెంపుల్ని ఫొటోస్ దిగి మళ్ళీ ఇప్పుడు పక్కనే ఉన్న బాబా భైరవనాథ్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి పైకి ఎక్కాలి నడుచుకుంటూ, వాకబుల్ డిస్టెన్స్. గైస్ ఇప్పుడే కేదార్నాథ్ దర్శనం అయిపోయిన తర్వాత మేము భైరవనాథుడి టెంపుల్కి వెళ్తుంటే దారి మధ్యలో అయితే మాకు అన్నదానం పెట్టారు. చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇది మొత్తం శనగపప్పుతో చేశారు, సేమియా లెక్క ఉంది, పాయసం అది కూడా ఇచ్చారు. టేస్ట్ మాత్రం చాలా మంచిగా ఉంది. మన తిరుపతిలో పెడతారు కదా పప్పు అన్నం, అలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. ఇది తిన్న తర్వాత అయితే మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. మళ్ళీ అక్కడ కలుద్దాం మనం. చూడండి కేదార్నాథ్ టెంపుల్ మొత్తం వ్యూ చూడండి. టెంపుల్ వచ్చేసి ఇక్కడ మధ్యలో ఉంది, పైన గ్లేషియర్స్, మొత్తం పొగమంచే. చూడండి క్షేత్రపాలకుడు బాబా భైరవనాథ్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉన్నది కదా, ఇదైతే బాబా భైరవనాథ్ టెంపుల్ అన్నమాట. బాబా భైరవనాథ్ టెంపుల్ అంటే ఏంటంటే, ఇప్పుడు కేదార్నాథ్ టెంపుల్కి ఆ క్షేత్రానికి పాలకుడు అనమాట. ప్రతిరోజు ఎల్లప్పుడూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడనమాట మన కేదార్నాథ్ టెంపుల్ని. సో ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ని అయితే బాబా భైరవనాథ్ టెంపుల్ అంటారు. కొద్దిగా ఒక 2 కిలోమీటర్ల దూరంలో అయితే కొండ మీద వెలిచి ఇక్కడే ఆగాడనమాట. ఇక్కడ నుంచే ఆ టెంపుల్ని కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలను కానీ మొత్తం చూసుకుంటూ ఉంటాడు అని వీళ్ళ నమ్మకం అన్నమాట. చూడండి ఒక్కసారి ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో. ఇక్కడ పైన గ్లేషియర్స్ ఉన్నాయి కదా, దీనివల్ల చలి మాత్రానికి మైనస్లలోకి వెళ్ళిపోతుంది రాత్రి మొత్తం. గాయస్ ఇప్పటితోటి చార్ధామ్లో 3 యాత్రలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఈ 3 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనమైతే బద్రీనాథ్ వెళ్తున్నాం. ఇక్కడితోటి ఈ వ్లాగ్ కంప్లీట్ చేసేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.